ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ అన్నది రైజింగ్ ట్రెండ్లో ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత వినేవాళ్ళు కాదు. ఎందుకు ఈ రోజుల్లో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉంది అని చెప్పనంటే, బాగా స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల మగవారిలో సెమెన్ క్వాలిటీ, సెమెన్ క్వాంటిటీ తగ్గిపోవటము, ఆడవారిలో అండాశయాలు ఎర్లీగా అండం ఉత్పత్తి చేయటం తగ్గిపోవటం వల్ల సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఆల్సో నవడేస్ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం కూడా ఎక్కువైంది. అంటే లోపల మనకి అండాశయాల్లో కానీ ట్యూబ్స్లో కానీ గర్భసంచి లోపల కానీ ప్రాబ్లమ్స్ రావటం వల్ల, బాడీ లోపల అతుకులు పెరిగిపోవటం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరిగిపోతుంది. అలానే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవారిలో ప్రాబ్లం వల్ల అయ్యే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం నవడేస్. ఓకే, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ దేర్ వర్క్, వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ పెరిగిపోవటం వల్ల, ఆర్ వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఒకటే ప్లేస్లో వర్క్ చేయడం వల్ల ఒబిసిటీ పెరిగిపోయి దానివల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సెమెన్ క్వాంటిటీ రావటం కానీ, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఉండటం కానీ, ఆర్ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ త్వరగా చచ్చిపోవటం కానీ, వారికోజిల్ అని ప్రాబ్లమ్స్ వల్ల, సో అలా మగవారిలో కూడా ప్రాబ్లమ్స్ వల్ల సెమెన్ క్వాలిటీ తగ్గిపోయి దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అన్ని పెరిగిపోతున్నాయి. అలా ఆడవారిలో హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల, ఆర్ ఈ అండాశయం అన్నది అండం ఉత్పత్తి చేయడం వల్ల ఆ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల, ఆర్ వచ్చిన అండం అన్నది క్వాలిటీ లేకపోవటం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలన్నీ పెరుగుతున్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.